ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇన్ మీడియం E ఈక్వల్ టు 14 ఇంటూ ఈ పవర్ మైనస్ 0.05x ఇంటూ సైన్ 2 ఇంటూ 10⁻80 మైనస్ 2x ఇంటూ ఏజెడ్ వోల్ట్ పర్ మీటర్. ఇది ఇచ్చిండు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇచ్చిండు. డిటర్మైన్ ద ఫాలోయింగ్. ఏ వచ్చేసి ప్రాపగేషన్ కాన్స్టెంట్, వేవ్ లెంత్ అండ్ స్పీడ్ ఆఫ్ ద వేవ్. దీంతో సబ్ డివిజన్స్గా 3 క్వశ్చన్స్ ఇచ్చిండు. వేవ్ కాన్స్టెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, వేవ్ లెంత్, స్పీడ్ ఆఫ్ ద వేవ్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. E ఈక్వల్ టు 14 ఇంటూ ఈ పవర్ మైనస్ 0.05x ఇంటూ సైన్ ఆఫ్ 2 ఇంటూ 10⁻80 మైనస్ 2x ఇంటూ ఏజెడ్ వోల్ట్స్ పర్ మీటర్. ఇది మనకు ఈక్వేషన్. నార్మల్గా మనకి ఈక్వేషన్ ఏంది, E0 ఇంటూ ఈ పవర్ మైనస్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ సైన్ ఆఫ్ ఒమేగా టీ మైనస్ బీటా ఎక్స్ ఇంటూ ఏజెడ్ అనమాట. మనం ఇప్పుడు ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి, ఆర్ ఫైండ్ అవుట్ చేయాలి, గామా ఫైండ్ అవుట్ చేయాలి, లాంబ్డా ఫైండ్ చేయాలి, వేవ్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ స్పీడ్ ఆఫ్ ద వేవ్ అనేది, వెలాసిటీ ఆఫ్ ద వేవ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు గామాకి మనకు ఫార్ములా వచ్చేసి ఆల్ఫా ప్లస్ జే బీటా. ఆల్ఫా అంటే మనకు ఈ ఈక్వేషన్ ప్రకారం ఆల్ఫా ఎంత, ఇక్కడ ఆల్ఫా ఈక్వల్ టు 0.05 ప్లస్ బీటా అంటే ఎంత, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ బీటా ఉంది. బీటా ఈక్వల్ టు 2J మీటర్ ఇన్వర్స్ అనమాట. ఇది మనకు గామా వాల్యూ. నెక్స్ట్ మనకు వచ్చేసి వెలాసిటీకి ఫార్ములా ఏంది, ఒమేగా బై బీటా. ఒమేగా అంటే 2 ఇంటూ 10⁸ అనమాట. ఇదో ఇక్కడ ఒమేగాకి ఇక్కడ టీ ఉంది, టీ సరిపోయింది. రిమైనింగ్ ఏంది 2 ప్లస్ 2 ఇంటూ 10⁸. ఇక్కడ ఒమేగా అంటే ఒమేగా వచ్చేసి 2 ఇంటూ 10⁸. బీటా అంటే 2, బీటా వచ్చేసి మనకు 2. ఇప్పుడు మీకు ఇక్కడ అర్థం కాలేకోకుంటే ఇప్పుడు చూడండి ఒకసారి. ఇక్కడ చూసుకుంటే మనకు కంపేర్ చేసుకుంటే ఇక్కడ E0 ఉంది. E0 వచ్చేసి మనకు వాల్యూ ఎంత, 14. ఈనాటికి నెక్స్ట్ ఆల్ఫాకి వాల్యూ ఎంత, 0.05. నెక్స్ట్ సైన్కి సైన్ సరిపోయింది. నెక్స్ట్ టీకి టీ సరిపోయింది. ఒమేగా వాల్యూ వచ్చేసి 2 ఇంటూ 10⁸. నెక్స్ట్ ఇక్కడ మైనస్కి మైనస్ సరిపోయింది. బీటా ఈక్వల్ టు 2. ఇలా మనము రాయాలి. రాసిన తర్వాత ఇవి కనుక్కోండి. వెలాసిటీ, స్పీడ్ ఆఫ్ ద వేవ్ వచ్చేసి ఒమేగా బై బీటా. ఒమేగా అంటే 2 ఇంటూ 10⁸/2 ఈక్వల్ టు, ఇది చేస్తే 2 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమైంది 10⁸ మీటర్ పర్ సెకండ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ లాంబ్డా, వేవ్ లెంత్కి మనకు ఫార్ములా తెలుసు, 2π బై బీటా. 2π బై బీటా అంటే 2 క్యాన్సిల్ అయిపోతే పై వస్తుంది. పై వాల్యూ మనం ఎలా కనుక్కోవాలి, విత్ హెల్ప్ ఆఫ్ ద క్యాల్షియంతో మనం కనుక్కోవాలి. షిఫ్ట్ ఇక్కడ ఉంది కదా మనకు పై సింబల్, అది నొక్కేస్తే ఈక్వల్ టు కొడితే మనకు వచ్చేస్తుంది అనమాట 3.14 మీటర్స్ అనమాట. ఇలా మనము లాంబ్డా వాల్యూ, వెలాసిటీ వాల్యూ, నెక్స్ట్ గామా వాల్యూ అనేది ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.